హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మరి కొద్ది రోజుల్లో, ఒక 2-3 రోజుల్లో లడ్డు విషయం ముగిసిపోతుందా అంటే మా వైపు నుంచి మేము పోరాడుతూనే ఉంటామండి. తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళు తోక ముడిచారని అనుకోవాలి, వాళ్ళు భయపడ్డారని అనుకోవాలి, వాళ్ళు బెదిరిపోయారని అనుకోవాలి, ఇంకా చాప చుట్టేశారనే మనం ఫీల్ అవ్వాలి. అస్త్ర సన్యాసం చేశారు, కాడి వదిలేసి వెళ్ళిపోయారు సేద్యం చేయకోకుండా అనే సంకేతాలు అయితే క్లియర్గా వస్తున్నాయండి. మనము చాలా విషయాలండి మీరు గమనిస్తే అర్సా క్లస్టర్స్తో పోరాడి ఆ విషయంలో మనం విజయం సాధించాం. అర్సా క్లస్టర్స్ ఎలా ఇస్తారు మీరు రూపాయికి అని చెప్పేసి పోరాడితే నెల రోజులు నారా లోకేష్ నోరు తెరిచింటే ఒట్టండి. ఆ విషయంలో బయటికి రాలేదు, భయపడ్డారు. ఏవేవో మీటింగ్లు పెట్టారు, ఆ అర్సా క్లస్టర్స్ అనే వాళ్ళతో ఏవో మీటింగ్లు పెట్టారు, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. చివరికి ఆ భూములు వాళ్ళకు రాకోకుండా మన ప్రభుత్వ భూముల్ని మనం కాపాడుకోగలిగాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ విషయంలో కూడా ప్రభుత్వానికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయిందండి. క్రిస్మస్ టైంలో ఎక్కడికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటే నోరు తెరిచింటే ఒట్టు ఎవరైనా కానీ. అంత రహస్యంగా ఎందుకు వెళ్ళారో ఇప్పటికీ కూడా ఆ విషయం బయటికి రాలేదు. మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం, ప్రజల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. తాజాగా తిరుపతి లడ్డు విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇంకా క్లియర్గా అందులో అండి అసలు మీకు షాక్ అయ్యే విషయం ఇంకోటి కూడా ఉంది. అది ఇంకొక వీడియోలో చెప్తాను నేను. అది నిజంగా షాకింగ్ వీడియో అండి. అంటే ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఒకవేళ నెయ్యికి బదులు పామాయిల్ వాడినా ఇంకోటి వాడినా సంబంధం లేదనే అద్భుతమైన ఒక ఎవిడెన్స్ అండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ ఏమన్నారు, జంతుకోవన్నారు, అనాలోచితంగా మాట్లాడేశారు. తర్వాత కాదు పామాయిల్ అసలు నెయ్యే లేదన్నారు. తర్వాత టాయిలెట్ క్లీనర్స్ వాడారన్నారు. తర్వాత లైంగిక సామర్థ్యం తగ్గిపోద్ది అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు కదండి, అవి మాత్రమే కాదురా, మేము ఏం చెప్తే అది నువ్వు మాట్లాడాలరా, లేకపోతే నిన్ను చంపేస్తాము అని బెదిరించే ఫోన్ కాల్స్ కూడా వెళ్ళాయంట. ఇవన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి స్వరం ఎలా మారిందో ఈ ఒక 2 వీడియోలు వీళ్ళు అటాచ్ చేసి సోదరులు మా వాళ్ళు పెట్టారు. చాలా అద్భుతంగా వాళ్ళు రెండింటిని కలిపారు. ఒకసారి చూడండి. అంటే ఒక వైద్యుడిగా నేను చెప్పగలనండి, ఒక పేషెంట్ను చూస్తే మనకు తెలిసిపోతుంది. అంటే ఎక్స్పీరియన్స్తో వాళ్ళు నిజంగా నొప్పితో బాధపడుతున్నారా లేకపోతే మానసికంగా బాధపడుతున్నారా అనేది మనకు అర్థమవుతుంది. సో మనము వాళ్ళని చూసినప్పుడు అంటే మానసికంగా వాళ్ళ సమస్యని ఒక డాక్టర్గా మనం ఓన్ చేసుకోగలిగినప్పుడు, అంటే వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, ఎంత కంగారు పడుతున్నారు, ఎంత వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉందనేది మనం తెలుసుకొని ఆ విధంగా మనం వాళ్ళతో మాట్లాడితే సగం జబ్బు నయం అయిపోతుందండి. ఈవెన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే ఎనీ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. సో అలా చంద్రబాబు నాయుడిని చూస్తే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి. అంటే బాగా కంగారు పడుతున్నట్లు, డీలా పడిపోయినట్లు, ఇంకా దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది, జరిగిన డ్యామేజ్ చాలు, ఇంకా దీన్ని ఇంతకంటే మనం ఎక్కువగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అనే విషయం తేటతెల్లమవుతుందండి. ఒకసారి వీడియో చూడండి, మిగతాది వీడియో చూసిన తర్వాత నేను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి ఎక్కడుంది అదంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఆ మాస్క్ స్ట్రైట్ కి వస్తాను, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? అమిత్ షాతో జరిగినటువంటి సమావేశంలో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం ఆయనతో ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను, దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం. తేడా మీకు అర్థమైందా అండి? ఒకటి, ఫస్ట్ మాట్లాడినప్పుడు మన దగ్గర ఆధారాలు లేకపోతే మనం అవతలవాడిపైన కోప్పడితే అవతలవాడి నోరు మూయించేస్తే మనం గెలిచినట్లే అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్? ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. నీకు దేవుడు కల్లో వచ్చి చెప్పాడా? ఎవరు చెప్పారు లేదని? అది దాన్ని దబాయించాం. సో ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి
ఇంకా ఏం మాట్లాడారన్నది మనం యాజ్ ఇట్ ఈస్గా చెప్పలేం, కానీ ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకత అయితే వచ్చిందన్నది చంద్రబాబు గారి మాటలు మనం వింటే అర్థమవుతుంది. విలేకరులు అడిగిన ప్రశ్నకు దాని గురించి ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు అసెంబ్లీలో ఏకంగా సింపతి కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేశారండి. అంటే విక్టిమ్ కార్డు. ఆ విక్టిమ్ కార్డు ప్లే చేస్తే సింపతి వస్తుందన్న రకంగా మాట్లాడారు. నేను ఏ తప్పు చేయలేదు, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, వెంకటేశ్వర స్వామి అంటే నాకు భక్తి, ఇది చాలా సున్నితమైన విషయము, అందుకే మాట్లాడొద్దు అనుకుంటున్నాను. మరి చంద్రబాబు గారు, మేము 2024 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మేము చెప్పేది కూడా అదే అండి. ఇది చాలా చాలా సున్నితమైన విషయము, ఎందుకు దాన్ని రాజకీయానికి వాడుకుంటారు అని చెప్పేసి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో మరొక్కసారి వినండి దయచేసి. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది ఘీకు బదులు. ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నెయ్యికి బదులు జంతుకొవ్వు వాడారు అని చెప్పారు. మరి సున్నితమైన విషయమైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడారని మీకు ఎలా తెలుసు? ఆ రోజు చంద్రబాబు గారు రాజకీయంగా వాడుకోవడం కదా. మేము మాట్లాడిన ఏ మాట కూడా అండి మేము వెనక్కి తీసుకోవట్లేదు. మేము తీసుకునేలాగా మేము మాట్లాడము. ఈరోజు హెరిటేజ్ వాళ్ళ గురించి నేను నిన్న కూడా వీడియోలు చేశాను, మొన్న చేశాను. మాకు సంబంధం లేదు అది ఇది అని చెప్తున్నారు. ఫైన్. ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పుకోండి. అవతల వాళ్ళకి మీరు అవకాశం ఇస్తున్నారా? పోనీ మేము సడన్గా రిప్లై చేయడానికి కూడా మాకు ఆస్కారం లేదండి. ఎందుకంటే ఏం జరిగిందో మాకు తెలీదు. ఇప్పుడు ఎందుకంటే మేము చేయలేదు. మేము ఫస్ట్ నుంచి ఒకటి చెప్పినాం, మేము చెయ్యలేదు అని చెప్పాము. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు. 36 మంది పైన ఛార్జ్ షీట్ వేశారు. అందులో ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు. నీలో కల్తీ జరిగింది కదా అంటే మీ హయాంలో వచ్చిన అందులో కల్తీ జరిగింది. మాకేం రా సంబంధం నాయన అంటే ఏం సంబంధం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. కానీ ఆ రోజు బురద జల్లాడు. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు చూశారు కదండి ఎలా మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఎంత డీలాబడి మాట్లాడుతున్నాడు. కొంచెం ఫుల్ లెంత్ వీడియో చూపిస్తాను, అది చూపించి ముగించేస్తాను. అంటే స్వరం మారింది, హావభావాలు మారాయి. నీ కళ వచ్చిందా? జంతుకోవు లేదని ఎవరు చెప్పారు? వాట్ ఆర్ యూ టాకింగ్? ఐమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ అని బెదిరించేది కాస్త ఇప్పుడు సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చేసిందంతా ఆయనే చేశాడు. ఎన్ని కోట్ల నష్టం అండి. ఇప్పుడు ప్రజాధనము ఎంత నష్టమైందో తెలుసా? ఈయన మాట్లాడిన అనాలోచిత మాటల వల్ల సిట్ ఇన్వెస్టిగేషన్ కానీ అంటే ఇంకా మనోభావాలు దెబ్బతిన్న మనోభావాలు ఇంకా అవి లెక్కే లేదండి. ఎంతమంది హర్ట్ అయ్యారంటే, హిందువులు భక్తులు ఎంతమంది హర్ట్ అయ్యారంటే పాపం ఊరికే పోదండి. ఆ పాపం తగులుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కోట్లలో ఖర్చు అయింటుందండి. సిట్ ఇన్వెస్టిగేషన్ అంటే మామూలుగా ఏమి ఉండదు. ఎంతమంది అధికారులు, ఆఫీసులు, వాళ్ళకి పనిచేసే వాళ్ళు, వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళు వెళ్ళి ఇన్ని కంపెనీలు తిరగడము, ఇంత వ్యయ ప్రయాసల కోర్చి ఇవన్నీ కూడా కోట్లలో ఖర్చు అయింటుందండి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఒక అనాలోచిత మాటల వల్ల. ఈరోజు ఆ పూర్తి వీడియో చూడండి ఏం మాట్లాడుతున్నాడో ఎక్కడ అసెంబ్లీలో. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను. ఏం ఆలోచించారు? దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. లబ్సా యాసిడ్స్ దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష, తిరుమల దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసావాస చెప్తున్నాను. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకుని నిద్రలేసి ఒకసారి పూజ రూమ్లోకి 2 నిమిషాలే పూజ చేస్తాను. నా పూజ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నాను పబ్లిక్ కూడా అర్థం కావాలి. నేను ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి.
కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. పూర్తి పాఠం విన్నారు కదండి. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. నేను పడుకునేటప్పుడు ఆయన తలుచుకుంటా, ఉదయం లేస్తే 2 నిమిషాలంటే అది కూడా ప్రార్థన చేస్తా. అన్నీ కరెక్టే. ఇప్పుడు నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందనే కదండి. ఇప్పుడు సంజాయిషి ఇచ్చుకున్నట్టే కదా. చంద్రబాబు గారు, నేను ఒకటే చెప్పగలను, ఈ వయసులో పెద్దవాళ్ళు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత ఊరికే ఉట్లేదండి. ఇప్పటికైనా నేను ఒకటే కోరుకున్నాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నో వీడియోలో చెప్పాను, చంద్రబాబు గారికి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా నువ్వు తప్పించుకొని వెళ్ళిపో, నాకు సంబంధం లేదు, వెళ్ళిపో, నీకు ఈజీగా తప్పించుకోవచ్చు, నీది పెద్ద ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్, ఆ కాషాయ వస్త్రాలు అయ్యి అని చెప్పి ఆడిన డ్రామా తప్పితే నీకు పెద్దగా దీంట్లో ఏం పడదు, కానీ నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ మీద నిన్ను ట్రోల్ చేస్తున్నారు అంతే తప్పితే నువ్వు ఆటలో అట్టిపడు, పక్కకి వెళ్ళిపో అని చెప్పా పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు గారికి కూడా ఒకటి చెప్పా, ఇంతవరకు జరిగింది. ఏదో అనాలోచితంగా పొరపాటున నేను ఆ రోజు మాట్లాడిన మాట, ఏమీ తెలుసుకోకుండా మాట్లాడిన మాట వల్ల ఇన్ని అనర్థాలు జరిగినాయి, నన్ను క్షమించండి అని ఒక మాట అంటే అయిపోద్ది అని కూడా నేను చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ చెప్పలేరు కదండి, ఈగో హర్ట్ అవుతుంది, మరి ప్రజల ముందు దోషిగా నిలబడలేడు కదా. నేను ఏ తప్పు చేయలేదు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, నాకు తెలిసి నేను తప్పు చేయలేదు అనే మాటలకి వచ్చాం అంటే అర్థమైంది. మీరే అర్థం చేసుకోండి ఒకసారి. కింద కామెంట్ సెక్షన్లో కూడా రాయండి.